హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఒక మంచి రెసిపీతో మళ్ళీ వచ్చేసాను. చికెన్ కర్రీ అండి. చికెన్లో చాలా అంటే చాలా వెరైటీ చేయొచ్చు. ఒకసారి ఈ వెరైటీ కూడా ట్రై చేయండి. మసాలాలు ఏమీ యూజ్ చేయకుండా చాలా సింపుల్గా అయిపోద్ది, టేస్టీగా కూడా ఉంటుంది. ముందుగా బాండలు పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఆవాలు జీలకర్ర చిటపట్లాడాక ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఒక పెద్ద సైజు టమోటాని సన్నగా కట్ చేసుకొని యాడ్ చేయాలండి. ఇందులోకి కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు వేసి బాగా ఫ్రై చేయాలండి. టమోటాలు బాగా మగ్గనివ్వాలి. తర్వాత ఇందులోకి చికెన్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేయాలండి. నేను ఇందులోకి వాటర్ ఏమీ యాడ్ చేయట్లేదు, కొద్దిగా అంటే కొద్దిగా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు కొద్దిగా కారాన్ని యాడ్ చేసి బాగా మిక్స్ చేసి కొద్దిగా అంటే కొద్దిగా వాటర్ని యాడ్ చేయాలండి. ఇప్పుడు ఈ వాటరు బాగా ఇంకిపోయేదాకా బాగా మిక్స్ చేస్తూ బాగా ఉడకనివ్వాలి. ఇప్పుడు మనం వాటర్ పోయకపోయినా ఎక్కువ వాటర్ వచ్చింది చూడండి చికెన్లోకి. బాగా మిక్స్ చేస్తూ ఉండాలండి. మిక్స్ చేస్తూ ఉంటే గ్రేవీ టైప్ వస్తుంది. అంతే అండి, టేస్టీగా సింపుల్గా చికెన్ కర్రీ నా స్టైల్లో. ఒకసారి మీరు చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.